ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం। ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమం అద్భుతంగా ఆద్యంతము జరిగింది। ఈ రోజున మొదటి రోజున కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దౌలతాబాద్ వాసుదేవసింహరావు గారు వచ్చిన ముఖ్య అతిథులకు విశిష్ట అతిథులకి అర్చకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వమంగళ మాంగళ్యే శివే सर्वार्ध साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। धूपदीप नैवेद्य अर्चक संघम आध्वर्यंलो हैदराबाद पట్టణంలోని కాచిగూడ తుల్జా భవాని ధర్మశాలలో చండీ కుబేర పాశుపత యాగం ఈరోజు ఉదయం ప్రారంభం చేయడం జరిగింది। ఉదయాన గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ కార్యక్రమము, అగ్ని మదనము, యాగశాల ప్రవేశము, పూజా కార్యక్రమాలు, చండీ అమ్మవారి యొక్క పారాయణాలన్నీ కూడా సశాస్త్రీయంగా ప్రాతకాల ప్రదోషకాల రెండు కాలాల్లో కూడా అమ్మవారిని ఆ కుబేరుణ్ణి ధనధాన్య సమృద్ధి కావాలి అని చెప్పి ప్రార్థించడం జరిగింది। అదేవిధంగా ఈరోజు యాగ ప్రారంభమునకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు గౌరవ శ్రీమతి కొండా సురేఖ గారు విశిష్ట అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి యాగ ప్రారంభాన్ని చేయడం జరిగింది। వారికి వారి కుటుంబానికి ఆ అమ్మవారు సకల అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను కలగాలని చెప్పి ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గము మరియు పాలకులు, కర్షకులు, శ్రామికులు, ప్రజలు అందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి, వర్షాలు కురవాలని చెప్పి, దేశంలోని రాష్ట్రంలోని ఆర్థిక మాంద్యము తొలగి ధనము సమృద్ధిగా అందరికీ కలగాలని చెప్పి ఆ అమ్మవారిని కుబేరుణ్ణి ప్రార్థిస్తూ కుబేర పాశుపత యాగాన్ని త్రయాగ్ని దీక్ష అంటే 3 రోజుల కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది, రేపు కొనసాగుతుంది। బుధవారం రోజున మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది। రేపటి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు। కావున ధూపదీప నైవేద్య అర్చకులు, భక్తులు, ప్రజలు వేలాదిగా తరలి వచ్చి ఈ యాగాన్ని సందర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి। లోక కళ్యాణం గురించి చేసేటువంటి యాగం ఇది। సమస్త లోకాః సుఖినో భవంతు। జై అర్చక, జై జై అర్చక, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత। మీ రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ।